క్రేజీ స్టార్ ర్యాంబో టైటిల్ లాంచ్ ప్రదర్శనకు విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అతిథులుగా విచ్చేసిన మిత్రులకు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. షకీల్ దర్జా అనే ఒక చిత్రం నుంచి నాకు పరిచయం. అక్కడ స్క్రిప్ట్లో కానీ ఎడిటింగ్లో కానీ మ్యూజిక్ తనే చేశాడు. సౌండ్ డిజైన్ కానీ తను డిజైన్ చేసుకున్న పద్ధతి కానీ అతని యొక్క సినిమాటిక్ థాట్ ప్రాసెస్ నన్ను బాగా ఇన్స్పైర్ చేస్తుంది. అలాగే అతనికి ఎప్పుడు ఏ ఫిల్మ్ చేసినా కమర్షియల్ ప్రజెంటేషన్ అతనికి చాలా ఇష్టము. అతని థాట్ ప్రాసెస్ కూడా వెరీ కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ఇక షమ్ము గురించి చెప్పాలంటే, దర్జాలో నేను చూసినప్పుడు షమ్ము ఒక క్యారెక్టర్, ఆల్మోస్ట్ మెయిన్ లీడ్ ఇన్ దర్జా ఫిల్మ్లో. ఫస్ట్ టైం అతను యాక్ట్ చేస్తున్నప్పుడు నాకెక్కడ ఆ ఫిల్మ్ చూస్తున్నప్పుడు నాకు ఫస్ట్ టైం అతను యాక్ట్ చేస్తున్నాడు అని నిజంగా నాకు ఎక్కడ అనిపించలేదు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్గా అతను నాకు కనిపించాడు. అతనిలో ఈవెన్ అతని డైలాగ్ డెలివరీ కానీ, డాన్స్ ఫ్లెక్సిబిలిటీ కానీ, చాలా ఫ్లెక్సిబుల్ థాట్ ప్రాసెస్ ఉన్న ఒక యాక్టర్గా నాకు కనిపిస్తాడు. సో క్రేజీ స్టార్ ర్యాంబో తనకు, షకీల్కి యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా మంచి విజయం చేకూర్చాలనేసి నేను కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈరోజు షకీల్ గుంటూరు జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా నుంచి, అలాగే వచ్చిన అతిథులు, షకీల్ నుంచి వచ్చిన అతిథులు, అలాగే వాళ్ళ మదర్, ఫాదర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, స్పెషల్లీ షకీల్ మిత్రులకు అందరికీ ఇది ఒక పరిణామం. అలాగే ఈ చిత్రం మంచి విజయం సాధించాలనేసి కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా డైరెక్టర్ మధురెడ్డి గారు ఆల్రెడీ ఎడిటర్గా తను చాలా ఫిల్మ్స్ చేశారు. ఎడిటర్కి ఒక డైరెక్టర్ అయితే చాలా ఈజీ అవుతుంది ఫిల్మ్ మేకింగ్. ఈ ఫిల్మ్ కూడా మీకు మంచి విజయాన్ని, మీరు ఎడిటర్గా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు, డైరెక్టర్గా కూడా ఈ చిత్రం మీకు మంచి విజయాన్ని చేకూర్చాలనేసి, అలాగే ప్రొడ్యూసర్గా అడుగు పెడుతున్న షకీల్కి, అలాగే ఈరోజు నింజా ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసిన కంపెనీకి, అందరికీ, సహారా గ్రూప్స్ వారికి, ప్రత్యేకంగా ఈ ఈవెంట్ని మేనేజ్ చేసిన తేజ గారికి, యాంకర్ గీతా భగత్ గారికి, అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. యాజ్ ఎ ఫిలిం జర్నలిస్ట్గా మేము చాలా ఓపెనింగ్స్కి, చాలా సినిమాల ప్రారంభోత్సవాలకు వెళ్తూ ఉంటాం. బట్ దిస్ ఈజ్ ద యునిక్ టైప్ ఆఫ్ ఓపెనింగ్. ఎందుకంటే ఒక టైటిల్ లాంచింగ్ అనేటువంటిది మామూలుగా షూటింగ్ ఓపెనింగ్లు జరగటం, ముహూర్తాలు జరగటం, క్లాపులు కొట్టడం, స్విచ్ ఆన్లు, ఇవన్నీ మాకు రెగ్యులర్గా జరుగుతుంటాయి. కానీ ఒక టైటిల్ లాంచింగ్ అనేటువంటి ఈవెంట్నే ఇంత గ్రాండ్గా, ఇంత ఇన్నోవేటివ్గా చేయాలనేటువంటి ప్రయత్నాన్ని నేను ముందుగా అభినందిస్తున్నాను. దట్ ఈస్ ద సక్సెస్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఈ టైటిల్ లాంచింగ్ ఇంత బాగుంది. వెరీ గుడ్ టైటిల్, క్రేజీ స్టార్ ర్యాంబో. యాక్చువల్గా ఈ టైటిల్లోనే చాలా మంచి పవర్ ఉంది, ఆ పర్సన్లో కూడా ఆ పవర్ ఉంది. ఎందుకంటే ఈ టైటిల్ ర్యాంబో అనేటువంటిది ఆ క్యారెక్టర్ కానీ అది కానీ ఎంత మ్యాన్లీ యాక్షన్ ఓరియంటేషన్కి ఇది సింబల్ అనేటువంటిది మనకు తెలుసు. అలాంటి పర్సనాలిటీతో వస్తున్నటువంటి ఈ షమ్ము నిజంగా ఈ తమ్ముళ్ళు, అన్నదమ్ములు ఇద్దరిని చూస్తుంటే చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తను చాలా చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసి షకీల్ ఎంతోమంది సంగీత దర్శకుల దగ్గర, సంగీత మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి ఒక లెజెండరీ పర్సన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర అద్భుతమైనటువంటి పాటలు పాడించుకొని సంగీత దర్శకుడిగా ఒక శిఖరాలకు ఎదిగిన తర్వాత తను ఎంతగా ఎదిగాడో తన తమ్ముడిని కూడా అలా తెచ్చుకోవాలి, పైకి తెచ్చుకోవాలి అనేటువంటి ఒక తపనతో ఒక సినిమా స్టార్ట్ చేయటం. వాళ్ళ వయసు ఎంత, నిజంగా ఆ చిన్న వయసులోనే ఆ మోటివేషన్ అనేటువంటిది కలగటం చాలా అభినందించాల్సినటువంటి విషయం. రియల్లీ ఒక వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఆ ఇంటి నుండి ఆ ఫ్యామిలీతో నాకు చాలా చక్కని అనుబంధం ఉంది. ఒకవైపు షకీల్, షమ్ము, నైనా, వీళ్ళందరూ కూడా అందులో సైనారా నేహా ఎస్ వీళ్ళంతా కూడాను ఆ ఫ్యామిలీని చూస్తుంటే కూడా ఒక మ్యూజిక్ ఓరియంటెడ్ అండ్ ఆర్టిస్టిక్ ఓరియంటెడ్ ఫ్యామిలీ లాగా ఉంటుంది.
వీళ్ళు చేస్తున్నటువంటి ఈ తొలి ప్రయత్నం చాలా సక్సెస్ అవ్వాలి. ఇది ఓన్లీ టైటిల్ లాంచింగ్ అట్ ద రెడ్డి మధురెడ్డి ద డైరెక్టర్. మధురెడ్డి మీకు మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎందుకంటే తను గతంలో ఒక సినిమా చేశాడు తను, కానీ తనకు ఆర్టిస్ట్గా చాలా మంచి పేరు వచ్చింది, కానీ బట్ దట్ సినిమా డింట్ డూ వెల్ కాలేదు, కానీ ఆర్టిస్ట్గా తను సక్సెస్ అయ్యాడు. ఈ రోజున ఆర్టిస్ట్గా సక్సెస్ అవ్వటమే కాకుండా సినిమాని కూడా సక్సెస్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మీ మీద ఎక్కువగా ఉంది. వీ హోప్ అండ్ యూ విల్ మీట్ ద నీడ్ అండ్ యూ విల్ మీట్ ద సక్సెస్. అలాంటి ఒక అద్భుతమైన సక్సెస్తో ఈ కరోనా ఆల్మోస్ట్ ఆల్ లాంచింగ్ లాంటిది ఇది. మీకు తన లాంచ్ చేయటం లాంటిది, ఎందుకంటే టైటిల్ రోల్స్లో తను లాంచ్ చేయటం అనేటువంటిది చాలా రెస్పాన్సిబుల్. ఒక కొత్త డైరెక్టర్, ఒక కొత్త హీరోని లాంచ్ చేసి ఒక సక్సెస్ సాధించడం అనేటువంటిది ఇట్స్ వెరీ బిగ్ సక్సెస్, వెరీ బిగ్ ఛాలెంజ్. ఐ థింక్ వీ విల్ మీట్ ద సక్సెస్, యూ విల్ మీట్ ద ఛాలెంజ్. ఈ విధంగా అందరికీ ప్రతి ఒక్కరికి కూడాను హృదయపూర్వక చాలామంది వచ్చారు. రఘుబాబు గారు మా సీనియర్ మోస్ట్ యాక్టర్, వీళ్ళందరూ వచ్చారంటే వీళ్ళతో ఉన్నటువంటి అనుబంధం. రఘుబాబు గారు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారు, అలాగే వీరశంకర్ గారు దర్శకుల సంఘం అధ్యక్షులు, అలాగే ఉత్తేజ్ గారు. సరే ఉత్తేజ్ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అండ్ ఆల్రౌండ్ పర్ఫార్మర్ అండ్ పర్ఫార్మెన్స్. అశ్విన్, ఈ విధంగా ఇంతమంది వచ్చి కురిపించినటువంటి అభిమానం తాలూకు విలువతో ఈ సినిమా అద్భుత విజయాన్ని షఫీ గారు వండర్ఫుల్ యాక్టర్. చాలామంది అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.